మెలాంజ్ మీరు 2009లో స్టార్ట్ చేసారు. దానికి ముందు వర్ యూ ఇన్ ఎఫ్&బి ఆర్? లేదండి. ఐఎమ్ మెకానికల్ ఇంజినీర్ బై ఎడ్యుకేషన్. ఐ వర్క్డ్ ఫర్ 1 year. Then so basically food ఎందుకు అంటే before that mechanical engineer I always wanted to do a hotel management. ఓకే. Again back in those days parents are very particular about their son doing engineering. మా కొడుకు ఇంజనీరే కావాలి, యుఎస్ వెళ్ళాలి. దిస్ వాజ్ మై ఎవ్రీ పేరెంట్స్ డ్రీమ్. లైక్ హోటల్ మేనేజ్మెంట్ ఏంటి అసలు పిచ్చా. సో ద ఇంటెన్షన్ వాజ్ ఆల్రెడీ దేర్ ఫ్రమ్ లాంగ్. అంటే ఎప్పటికైనా చెయ్యాలి. బికాజ్ ఐ యూస్ టు హెల్ప్ మై మామ్ లాట్ ఇన్ కిచెన్. సో దట్ వాజ్ వన్ మోర్ ఇంట్రెస్ట్. అండ్ మై డాడ్ వాజ్ ఎవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ హోటల్ పార్ట్. బట్ ఇంజనీరింగ్ అయ్యి ఒక 1 year వర్క్ చేసిన తర్వాత అండ్ హీ సా ఐ డిడ్, సరే ఐ విల్ గివ్ యూ సంథింగ్, నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నౌ యూ కెన్ డూ. అంటే బిజినెస్ అన్నారు కానీ హీ నెవర్ సెడ్ దట్ ఇది అని. దెన్ వెన్ ఐ టోల్డ్ హిమ్ హీ వాజ్ యాంగ్రీ. ఐ సెడ్ ఓకే బట్ ఇట్ డజంట్ మీన్ నువ్వు రెస్టారెంట్ పెడతావు అని. బట్ సమ్హౌ హీ గాట్ కన్విన్స్డ్. చాలా ఏళ్ళు పట్టింది. ఐ గెస్ మూన్ షైన్ ఓపెన్ అయిన తర్వాత దట్స్ వెన్ హీ రియలైజ్ దట్ వాట్ ఐ హావ్ బీన్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్. అప్పటి వరకు కూడా నేను ఏం చేస్తున్నాను అన్న కాన్సెప్ట్లో హీ వాజ్ ఆల్వేస్ నాట్ దాట్ హ్యాపీ. లైక్ ఓకే వ్యాపారం అంటే పెళ్ళయ్యాక చేయండి కానీ పెళ్ళికి ముందు చేస్తే మీకు ఎవరో పిల్లనివ్వరని చెప్పి కొంచెం భయపెట్టారు. అండ్ దెన్ బోత్ ఆఫ్ us got married. I think when we started Super K, both of us were 28, 29 types. And then ఆ ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి చాలా మందికి ఏమంటారంటే గోల్డెన్ హ్యాండ్ కప్స్ అంటాను అనమాట నేను దీన్ని. ఒక స్టేబుల్ లైఫ్ ఉంది, ఒక స్టడీ ఇన్కమ్ ఉంది. సో రిస్క్ తీసుకుందాం అనే ఎపిటైట్ చాలా మందిలో తగ్గిపోతుంది. వి బోత్ న్యూ దట్ వీఆర్ క్రేజీ ఇనఫ్. కొంచెం ఇద్దరికి పిచ్చుంది అని చెప్పి ఇద్దరికి ఐడియా ఉంది. అండ్ మిగిలిన బ్యాచ్మేట్స్ లేదా జూనియర్స్ ఫ్రెండ్స్ అందరిలో కల్లా కూడా ఓకే రిస్క్ తీసుకుంటాము అన్న కాన్ఫిడెన్స్ మా ఇద్దరికి ఉండడం వల్ల వీ ఆల్వేస్ హ్యావ్ బీన్ ఇన్ టచ్ అండ్ వీ థాట్ దట్ వీ షుడ్ స్టార్ట్ సంథింగ్ టుగెదర్. మేము ఒక ఇన్వెస్టర్ కాల్ మాట్లాడుతూ ఉన్నాము. అండ్ అప్పుడే ఒక డిస్ట్రిబ్యూటర్ సరికిస్తానని చెప్పి వచ్చాడు. ఇందా చెప్పినట్టు సరికిస్తాడనే మాకు ఎవడు చెప్పలేదు. సో వచ్చాడు వాడేమో, అన్న మేము కాల్లో ఉన్నాము, ఒక 10 నిమిషాలు ఆగి రండి అంటే, ఇప్పుడు తీసుకుంటే తీసుకో లేకపోతే వెళ్ళిపోతాను నేను అన్నాడు. అండ్ అది ఒక ఇంపార్టెంట్ కన్సైన్మెంట్. సో ఆ కాల్లో ఉండి నేను లోపల ఏదో సర్దుతున్నాను, నీరజ్ తీసుకుందాము అని చెప్పి ఆ తలుపు తీద్దామని ట్రై చేశాడు. It was a glass door. It broke. And it broke on his hand. సో అతని ఫుల్ హ్యాండ్ అంతా కూడా కట్ అయిపోయి అక్కడ కడప అనే ఊర్లో కాస్మెటిక్ సర్జన్ వచ్చి అతని హ్యాండ్ మొత్తం స్టిచ్ చేయాల్సి వచ్చింది. పామ్ మొత్తం కట్ అయిపోయింది. సో వెయిన్స్ కట్ అయిపోయాయి, నర్వ్స్ కట్ అయిపోయాయి, అన్నీ కట్ అయిపోయాయి చేతుల మీద. బికాస్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ గ్లాస్ దట్ ఫెల్ ఆన్ హిస్ హ్యాండ్, రైట్? సో ఇట్లా జరిగినప్పుడు అగైన్ కొంత సెంటిమెంటల్ పీపుల్ కూడా ఉంటారు కదా చాలామంది. ఓకే ఇది గాడ్ సైన్, మీరు ఇలా చేయకూడదు అంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు కూడా, మై ఫ్యామిలీ డి నాట్ నో ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. సో లెట్స్ సే నీరజ్ ఫ్యామిలీ వాళ్ళ కొంతమంది మీరు అలా చేయకూడదమ్మా, ఇది మంచిది కాదు, ఇది శకునం బాగాలేదు, అది అని చెప్పి అన్నారు. బట్ దెన్ ఐ వాస్ లైక్ నథింగ్ డూయింగ్. December 1st మేము షాప్ ఓపెన్ చేస్తామని చెప్పాము. ఎవరు ఉన్నా లేకపోయినా కూడా మేము ఓపెన్ చేస్తాం. సో వీ స్టూడ్ స్ట్రాంగ్, వీ ఓపెన్ దట్ డే అండ్ వీఆర్ స్టిల్ థ్రైవింగ్. అంతకంటే ముందు నేను మా మదర్తోని, మా వైఫ్తోని, కిడ్స్ అంటే మా అన్నయ్య వాళ్ళ కిడ్స్తోని వీడియోస్ చేస్తుండే. సో వాళ్ళని ఎప్పుడు అడగాలి, మమ్మీ ఒక వీడియో చేద్దాం, మమ్మీ రిషి ఒక వీడియో చేద్దాం అంటే, ఇప్పుడు నాకు మూడు లేదు, నేను రెడీ లేను అని అంటారు. దీనికి సోఫా రెడీగా ఉంటుంది, నేను రెడీగా ఉంటాను. సో దీన్ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. I do my content, so that is how it is. ఇనీషియల్ ఫేజ్లోనే మీరు ఫర్నిచర్ ఇస్ ద నెక్స్ట్ థింగ్ నేను చేయాలనుకుంటున్నాను అని అనుకున్న తర్వాత ఫస్ట్ 3 to 6 months అసలు వాట్ వెంట్ ఆన్ అది మాకు చెప్పండి. నేను ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు బేసికల్గా నేను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. సో కార్లు తిరగాలి, ఐ కెనాట్ ఎఫర్ట్, లేకపోతే బైక్ మీద తిప్పడం నాకు ఇష్టం లేదు, కార్లోనే తిరగాలి. నాకు వచ్చే జీతం ఫ్యూయల్ ఛార్జ్ కూడా సరిపోతుండే, ఫ్యూయల్ మెయింటెనెన్స్, కార్ అంతా నా పర్సనల్ మెయింటెనెన్స్ సరిపోదు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ, ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ. ఈ మనీ అనే ప్రయత్నంలోనే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ వచ్చింది, కార్ సెల్లింగ్ వచ్చింది, చిన్న చిన్న టాయ్ కార్స్.
అండ్ జూలా సెల్లింగ్స్ వచ్చినాయి. ఇవన్నీ త్రూ ఐ యూస్ టు ఎర్న్ సమ్ మనీ. ఐ టోల్డ్ యూ రైట్, యాజ్ ఐ డి నాట్ గట్ ఎనీ పాయింట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ దిస్. సో రెస్పెక్ట్ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి అనే ప్రయత్నంలోనే ఐ స్టార్టెడ్ ఫర్నిచర్ జర్నీ. ఫర్నిచర్ ఇంటింటికి తిరిగి సోఫాస్ అమ్ముతుండే. సో లైఫ్ అప్పుడు బాగానే ఉండే, అరే బాగానే ఉంది కదా, నడుస్తుంది. ఎందుకంటే నేను హార్డ్లీ మంత్లీ ఒక 10 డీల్స్ చేసినా కూడా దట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ. ఒక 10 సోఫాస్ అమ్మినా కూడా ఆ రెఫరెన్స్ నుండి నెక్స్ట్ మంత్ ఇంకొక 2-3 సోఫాస్ వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఆన్లైన్లో. వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయకముందు వీడియోస్ పెట్టి దానికి సాంగ్స్ పెడుతుండే బ్యాక్గ్రౌండ్లో. సో దాని తర్వాత యూస్ టు రోమ్ అరౌండ్ హౌస్ మా వైఫ్ నాకు ప్లాన్ చేసి ఇస్తుండే దట్ ఎక్కడెక్కడ తిరగాలి ఈరోజు, నీ సైట్ సీటెడ్ ఉన్నాయని చెప్తే మొత్తం నేను తిరిగేసి ఈవినింగ్ ఇంటికి వస్తుండే. సో ఆల్మోస్ట్ ఒక 5 సైట్స్ తిరిగితే ఒక సైట్ కన్ఫర్మ్ అవుతుంది. అది కూడా కన్ఫర్మ్ కాదు మ్యాక్సిమం. సైట్లు అంటే ఏంటి అంటే వాళ్ళకి సైట్ కన్స్ట్రక్షన్ అవుతున్న ఎగ్జాక్ట్లీ place లో. కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు, లేదంటే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, లేదంటే ఇప్పుడు పిలిచాను నన్ను అక్కడ వచ్చి సైట్ విజిట్. సో అట్లా వెళ్ళి నేను చూస్తుండే. అది 5-6 వెళ్తుండే. అప్పుడు నేను ఛార్జ్ చేయకపోతుండే ఫర్ మై Visit. కన్సల్టెంట్ లాగా, ఫ్రీయే. సో నేనే ఇన్వెస్ట్ చేసుకొని నేను తిరగడం అంతే. సో దాంట్లో ఇట్స్ వెరీ టఫ్ టు ఇనీషియల్ స్టేజెస్. దాని తర్వాత దెన్ ఐ థాట్, అంటే కస్టమర్ కూడా ఇచ్చిన తర్వాత ఒకరు అడిగిరు నన్ను, బాబు ఇది కొంచెం హార్డ్గా ఉంది, సాఫ్ట్ లేదు. సార్ రన్నింగ్లో సాఫ్ట్ అవుతుంది. బాబు నాకు బ్యాక్ బాగాలేదు, సపోర్ట్ లేదు, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఫర్ దట్ ఆల్ క్వశ్చన్స్ వీ కేమ్ అప్ విత్ అన్ ఐడియా టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టగలగాలి. ఎక్కడ పెట్టాలి? కొండాపూర్లో పెట్టాలి. కొండాపూర్లో పెట్టాలంటే ఆల్రెడీ 20-30 షాపులు ఉన్నాయి ఆ లైన్లో. ఆ లైన్లో మనం సర్వే కాగలుగుతామా? ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ మీ. ఎందుకంటే ఇప్పటిదాకా ₹1 ఖర్చు లేనోడు, అంటే ఓన్లీ సెల్ఫ్ ఖర్చు ఉన్నోడు కొత్తగా ఇప్పుడు షాప్ పెట్టి ఎంప్లాయీస్ని పెట్టుకొని కొత్త సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇన్ని డబ్బులు ఇప్పుడు నేను ఇవ్వగలుగుతానా మంత్లీ? మా డాడ్స్ ఫస్ట్ క్వశ్చన్ వాజ్, నువ్వు ఇప్పుడు లైఫ్ బాగుంది కదా, వై డూ యూ వాంట్ టు టేక్ అ రిస్క్? సో నేను ఆలోచించిన, రిస్క్ చేయాలా వద్దా. సరే ఆల్రెడీ నువ్వు తిరుగుతున్నావు, ఎందుకు రిస్క్ దగ్గర ఎందుకు ఆగిపోతున్నావు, గో ఫర్ ఇట్ అని లైక్ ఐ పుష్డ్ మై సెల్ఫ్ అండ్ మై వైఫ్ హెల్ప్ మీ అవుట్ ఇన్ దిస్. సో దాని తర్వాత ఇద్దరం కలిసి వి వెంట్ ట్రావెల్డ్ అలాంగ్. చూసినాము, అన్ని సైట్స్కి వెళ్ళి చూసినాము. ఒక్కొక్క రేట్లు చూస్తుంటే 5 లక్షలు 6 లక్షలు. సో మా దగ్గర ₹1,00,000 లేవు జోబులో. సో దెన్ వీ స్టాప్డ్ ఎట్ వన్ పాయింట్. ఒక దగ్గర చూసినుండే బోర్డు టు లెట్ అని, దట్ ఈస్ బీకేపీ హోమ్స్. సో చూసి అరే ఇక్కడ తీసుకోవాలి, బాగానే ఉంది కదా, చిన్న ప్లేస్. అండ్ రెంటల్ అడిగినుండే సార్ రెంటల్ ఎంత సార్? అవర్ ఓనర్ హెల్ప్డ్ అస్ అలాట్ ఇనిషియల్లీ. సో ఓనర్, సార్ రెంట్ ఎంత సార్ అని అడిగితే ఆల్మోస్ట్ హీ టోల్డ్ మీ అరౌండ్ 1.5 lakh or 1 lakh ఎంతో. సార్ ఐ కెనాట్ పే దట్ మచ్, నా 80,000 బడ్జెట్, నేను ఇస్తా. ఓకే అన్నాడు. సార్ ఇంకొక విషయం, మీకు ఇప్పుడే నేను అడ్వాన్స్ పేమెంట్ 6 months తర్వాత ఇస్తా. వై? నా డబ్బులు లేవు. నేను కూడా అందరిలానే కొంచెం ఆవేశంలో ఫ్రెండ్స్తో కలిపి స్టార్ట్ చేశాను. నేను బిఫోర్ దిస్ నేను జాబ్ చేసేవాడిని. సో జాబ్ చేసి నేను ఏదైతే సేవ్ చేసుకున్న డబ్బులు, ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి నేను శారీ బిజినెస్సే నేను పర్టికులర్గా ఎంత రీసెర్చ్ అని చెప్తున్నాను తెలుసా ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా. నేను అప్పుడు మిస్ చేశా. సో నేను ఎక్కడైతే ఫెయిల్ అయ్యానో అది చెప్తాను, అది మీరు చెయ్యొద్దు అనేదే నా బాధ అంతే. సో మళ్ళీ డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ ఇదంతా ఎందుకని చెప్పి ముందే చెప్పేస్తున్నా నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా. సో నేను ఆ రీసెర్చ్ పార్ట్లోనే మా ఫ్రెండ్స్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, శారీస్దే అగైన్. అది కూడా ఎక్కడ స్టార్ట్ చేశానంటే అది వైబుల్ కాదు ఆ ఏరియా. ఆ ఏరియాలో బిజినెస్ అంతంత మాత్రం నడుస్తుంది. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశాను. అక్కడ స్టార్ట్ చేయడం అంటే లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ మనకి లొకేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. చాలామంది ఏంటంటే రెంట్లు ఎందుకులే, ఎక్కువ కదా మెయిన్ రోడ్డు మీద, మనం కొంచెం లోపలికి వెళ్ళి పెట్టుకుందాంలే అనుకుంటారు. కానీ మెయిన్ రోడ్డు మీద జరిగే బిజినెస్ వేరు ఉంటుంది. అంటే మనం శారీస్ కానీ, లేదంటే రెస్టారెంట్ కానీ, ఏదన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద అలా వెళ్తుంటాము, ఫుడ్ తినాలనిపించింది, మనం ఏం చూస్తాం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఇలా చూస్తూ ఉంటాం, ఏం కనబడితే అక్కడికి వెళ్తాం ఆల్మోస్ట్. ఇప్పుడైనా మనకి రివ్యూస్ ఇవన్నీ చూస్తున్నాం కానీ జనరల్గా అయితే అదే కదా చేసేది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక నేను చేసింది ఏంటంటే మిస్టేక్, ఫ్రెండ్స్తో కలిపి స్టార్ట్ చేశాను. ప్రాపర్ రీసెర్చ్ లేకుండా స్టార్ట్ చేసాము. అప్పుడు ఎలా ఆ ఏరియాలో ఏం పెట్టాలి, ఐటము ఏం పెడితే అక్కడ కస్టమర్ బేస్కి మనం మ్యాచ్ చేయగలం, ఏ రేంజ్ పెట్టచ్చు అనేది అంతా మిస్ చేసి స్టార్ట్ చేసేసాం. అంటే గుడ్డిగా స్టార్ట్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డిగా పెట్టేస్తే అది అట్టర్ ఫ్లాప్ అంటే ఎలాంటి ఫ్లాప్ అంటే ఒక్కొక్కరికి 3 పార్ట్నర్స్ మేము, ఒక్కొక్కరికి 50 లక్షలు లాస్, 50 lakhs ఒక్కొక్కరికి లాస్ విత్ ఇన్ 1 year. అది
విత్ ఇన్ 1 ఇయర్‌లో వైండప్ చేసేసాం బిజినెస్. క్లోజ్. అంటే అప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, ఓకే. ఇలా కాదు. ప్రాపర్ రీసెర్చ్ ఉండాలి మనకి. ప్రాపర్ అనలైజేషన్ ఉండాలి. సో, ఎక్కడ పెడుతున్నాము? ఎందుకు పెడుతున్నాము? ఎవరిని టార్గెట్ చేస్తున్నాము? ఏం అమ్మాలి? ఎందుకు అమ్మాలి? ప్రతిదీ నేను పేపర్ మీద పెట్టి అఫ్‌కోర్స్ ఇదంతా నేను ఎంబీఏలో నేర్చుకున్నా. అగైన్ చదువుకున్న దానికి ప్రాక్టికల్‌గా చేసేదానికి మారిపోతది. సో, అలాగా అక్కడ ఫెయిల్ అయిన స్టోరీని అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఈ స్టోరీ ఇదంతా వదిలేసి నేను అగైన్ ఇంటికొచ్చి ఆ 3 BHKలో ఒక సింగిల్ రూమ్‌లో నా జర్నీ స్టార్ట్ చేశా మళ్ళీ గూడా. అక్కడ నా దగ్గర ఇంకేం డబ్బులు లేవు. జీరో అయిపోయినాయి నా దగ్గర. నా సేవింగ్స్ అంతా జీరో అయిపోతే అప్పుడు మా డ్యాడీని సిగ్గు విడిచి ఎళ్లి 5 లాక్స్ అప్పు అడిగా. 5 లాక్స్ అప్పు అడిగి మా డ్యాడీని 5 లాక్స్ ఇవ్వు డ్యాడీ మళ్ళీ 1 ఇయర్‌లో నీకు ఇచ్చేస్తా తీర్చేస్తానంటే ఆయన ఇచ్చిన 5 లాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మిస్సమ్మ టర్నోవర్ ఈజ్ 300 crores. సో, అది నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. సో, ఆ 5 లక్షలు అనేది ఒక అలా ఉండిపోయింది.